Hey guys, welcome to Cricket Chat with Venkatesh. మనం ఎప్పుడో ఒక మాట వింటున్నాం, గల్లీ నుంచి ఢిల్లీ దాకా అని చెప్పి. అలాగే గల్లీ క్రికెట్ ఆడే వాళ్ళకి ఢిల్లీ దాకా వెళ్ళే ఒక మంచి ఆపర్చునిటీ కల్పిస్తుంది ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్. ఇది ఒక కొత్త లీగ్, ఈ సంవత్సరం స్టార్ట్ అవ్వబోతుంది. అంటే ఇట్ ఈస్ నాట్ ప్యూర్ క్రికెట్, ఇట్ ఈస్ యాక్చువల్లీ టెన్నిస్ బాల్ క్రికెట్. టెన్నిస్ బాల్ క్రికెట్ అనేది చాలా ప్రచారంలో ఉన్న గేమ్. అంటే ప్యారలల్గా మనం ఈ మామూలు క్రికెట్ బాల్తో ఆడే గేమ్తో పాటు ఈ టెన్నిస్ బాల్ క్రికెట్ కూడా విపరీతంగా అనేక చోట్ల ఆడుతున్నారు. అది బాక్స్ క్రికెట్ కావచ్చు, రకరకాల ఫామ్స్లో ఆడుతున్నారు. సో ఈ టెన్నిస్ బాల్ క్రికెట్ లో చాలా పెద్ద టోర్నమెంట్ జరుగుతాయి, ఆడే ప్లేయర్స్కి మ్యాచ్ ఫీజులు ఉంటాయి. టెన్నిస్ బాల్ క్రికెట్ హీరోస్ కూడా చాలామంది ఉంటారు. చాలామంది క్రికెటర్స్ ఇంక్లూడింగ్ మహేంద్ర సింగ్ ధోని నుంచి సూర్యకుమార్ యాదవ్ చాలామంది టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఆ టెన్నిస్ బాల్ క్రికెట్కి ఇప్పుడు ఒక ప్రాపర్ లీగ్, ఇండియన్ లీగ్, మామూలుగా ఐపీఎల్ మాదిరిగా ఒక బ్రహ్మాండమైన లీగ్ సెటప్ అనేది ఇప్పుడు లభిస్తుంది. సో దీనికి ఒక శంఖంలో పోస్తే తీద్దాం అన్నట్టుగా ఇది ఇప్పుడు ఒక ప్రాపర్ లీగ్ అనేది ఇప్పుడు మనం ఒకటి చూడబోతున్నాం. అయితే ఇది బీసీసీఐ ఆధ్వర్యంలో జరగట్లేదు. నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో వాటిలో అడిగారు అనమాట, దీని మీద వీడియో చేయండి, బీసీసీఐ వాళ్ళు ఐఎస్పిఎల్ ఇండియా స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేస్తున్నారంట కదా, దాని మీద ఒక వీడియో చేయండి అని కొంతమంది అడిగారు నన్ను. బట్ వన్ థింగ్ ఏంటంటే, టెన్నిస్ బాల్ క్రికెట్ డస్ నాట్ కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ బీసీసీఐ. బీసీసీఐకి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి, బీసీసీఐకి ట్రెజరర్గా ఉన్న ఆశీష్ సెలార్ అని చెప్పి బీసీసీఐ ట్రెజరర్ ఆయన దీనికి మెయిన్ పర్సన్గా ఉన్నాడు, కోర్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు ఐఎస్పిఎల్లో. సో బీసీసీఐ అండదండాలని చెప్పలేను, కానీ బీసీసీఐ కనుసన్నల్లోనే ఈ లీగ్ స్టార్ట్ అవుతుంది. సో బీసీసీఐ దీంట్లో వాళ్ళ ఇంటర్ఫిరెన్స్ కానీ ఏముండదు. ఎందుకంటే ఇక్కడ ఆడే ప్లేయర్స్ ఎవరు కూడా మోస్ట్ ఆఫ్ దెమ్, ఐ హ్యావ్ నో డౌట్ దట్ వీళ్ళెవరు కూడా మామూలుగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి రిజిస్టర్డ్ విత్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ ఉండరు. సో దీనికి ఇది పోటీ ఏమాత్రం కాదు. ఇది ఒక డిఫరెంట్ లీగ్. ఇది మెయిన్గా ఆ టెన్నిస్ బాల్ క్రికెట్లో బ్రహ్మాండమైన ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ కోసం జరుగుతున్న లీగ్. ఇది చాలా మంచి ఇనిషియేటివ్. దీంట్లో రవిశాస్త్రి ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇన్వాల్వ్. దీనికి మెంటార్గా ఉన్న రవిశాస్త్రి. సో రవిశాస్త్రి లాంటి ఒక పర్సనాలిటీ, టాప్ క్రికెటింగ్ పర్సనాలిటీ ఈజ్ వెరీ మచ్ ఇన్వాల్వ్ విత్ దిస్. రవిశాస్త్రి ఒకటే కాదు క్రికెట్ పరంగా, బట్ బాలీవుడ్ పరంగా, ఇండియా సినిమా రంగం పరంగా టాప్ నేమ్స్ అక్కడ మనకు కనిపిస్తున్నాయి. దాంట్లో అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, అక్షయ్ కుమార్ ఉన్నాడు, సైఫ్ అలీ ఖాన్, హృతిక్ రోషన్, సూర్య, అండ్ అబోవ్ ఆల్ మనం అవర్ ఓన్ రామ్ చరణ్ కూడా ఒక హైదరాబాద్ టీం ఓనర్గా దీంట్లో ఉన్నాడు. రామ్ చరణ్ కూడా హైదరాబాద్ టీం ఓనర్గా ఉన్నాడు. ఆ మధ్య ఒక వార్త వచ్చింది, రామ్ చరణ్ ఒక ఐపీఎల్ టీం కొంటున్నాడు అని చెప్పి. నాకు చాలామంది అడిగారు దాని మీద, దానికి సంబంధించిన సోషల్ మీడియాలో చెప్తే ఐపీఎల్ టీం ఎలా కొంటారు సడన్గా. ఐపీఎల్ టీం కొత్త టీం ఒకటి స్టార్ట్ చేయాలంటే అది దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. దాని గురించి నేను షార్ట్ ఒక వీడియో కూడా చేసి నేను ఐపీఎల్ టీం అలా మధ్యలో కొనడానికి వీలు అవుతుందని కూడా చెప్పాను. యాక్చువల్గా వాట్ రామ్ చరణ్ వాజ్ ట్రైయింగ్ టు బై వాజ్ దిస్ లీగ్. సో హైదరాబాద్ టీం ఓనర్ రామ్ చరణ్, అలాగే చెన్నై టీం ఓనర్ సూర్య, మరొక టాప్ యాక్టర్, శ్రీనగర్ టీం ఓనర్ అక్షయ్ కుమార్, ముంబై టీం ఓనర్ లెజెండరీ అమితాబ్ బచ్చన్, అలాగే కోల్కతా టీం ఓనర్ సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్, హృతిక్ రోషన్ బెంగళూరు టీం ఓనర్. సో టాప్ ఫిలిం స్టార్స్ ఆర్ ఓనింగ్ ద టీమ్. సో గ్లామర్కి ఎలాంటి కొద ఉండదు. మన ఫిలిం స్టార్ క్రికెట్కి ఎలా వస్తారో ఇక్కడ కూడా బిగ్ స్టార్స్ వచ్చి దే విల్ బి చేరింగ్ ది టెన్నిస్ బాల్ హీరోస్. స్ట్రీట్ క్రికెట్ ని స్ట్రీట్ టు స్టేడియం అనేది వీళ్ళ కొటేషన్. నిజంగా ఇది వీళ్ళందరూ స్ట్రీట్లో ఆడతారు, స్టేడియంలో ఆడతారు. ఇప్పుడు కూడా స్టేడియంలో ముంబైలో జరగబోతుంది టోర్నమెంట్ ఫ్రమ్ March 2 to March 9. చాలా చిన్న డ్యూరేషన్. సో 6 సిటీస్ ఉన్నాయి, దాంట్లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, శ్రీనగర్ అండ్ కోల్కతా. సో ఈ 6 సిటీస్లో ఈ మ్యాచ్లు, 6 సిటీల ఫ్రాంచైజ్ టీమ్స్తో ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి. సో అది వీళ్ళ లీగ్. దీంట్లో ప్లేయర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? ప్లేయర్స్గా మీరు కనుక, మీలో ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళలో, మన ఛానల్ వ్యూయర్స్లో, మన కుటుంబ సభ్యులు ఎవరైనా దే ఆర్ ఇంట్రెస్టెడ్, దే ప్లే టెన్నిస్ బాల్ క్రికెట్, లేకపోతే మీరు మామూలుగా క్రికెట్లో ఆడతారు, టెన్నిస్ బాల్ క్రికెట్ని ఆడగలమని అనుకుంటే యూ కెన్ ఆల్సో రిజిస్టర్ అండ్ ట్రై, గివ్ ఇట్ ఏ ట్రై. మీ కెన్ గివ్ ఇట్ ఏ ట్రై వెరీ మచ్. ఎందుకంటే చాలా సింపుల్ ప్రొసీజర్ ఉంది. మీరు ISPL.T10.com అని వాళ్ళ వెబ్సైట్ ఉంది, ఆ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి, దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకుంటే
ఏదో నామినల్ ఫీజు ఏదో ఉన్నట్టుగా ఉంది. అది కడితే కనుక మీరు వివిధ సిటీస్లో జరిగే ట్రయల్స్కి అటెండ్ కావచ్చు. ట్రయల్స్ 17 సిటీస్లో 17 ప్లేసెస్లో జరుగుతున్న, అన్ని సిటీస్ కాదు. దాంట్లో మన హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది సౌత్లో. అలాగే కొన్ని బిగ్ సిటీస్తో పాటు పాల్ఘర్, రాయ్ఘర్, రత్నగిరి, నాసిక్, బేసిక్గా మహారాష్ట్రలోని ప్లేసెస్ ఉన్నాయి. ఎందుకంటే మహారాష్ట్రలో ఈ టెన్నిస్ బాల్ క్రికెట్ బాగా ఎక్కువ పాపులర్గా ఉన్నట్టుంది. సో అక్కడ కూడా ట్రయల్స్ జరుగుతాయి. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ సిటీని, ఎక్కడ మీరు ట్రయల్కి వెళ్ళదలుచుకున్న సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు రిజిస్టర్ అయ్యి, మీరు అన్ని రిజిస్టర్ అయితే మీకు గోల్డెన్ టికెట్ అనేది ఇస్తారు. మీరు అప్పుడు ట్రయల్స్కి అటెండ్ కావచ్చు. దాని నుంచి మళ్ళీ ఫిల్టర్ చేస్తారు, ఒక షార్ట్ లిస్ట్ తయారు చేసి గ్రీన్ టికెట్ అనేది ఇస్తారు. ఆ గ్రీన్ టికెట్ వచ్చిన ప్లేయర్స్ ముంబైలో ట్రయల్స్ జరుగుతాయి. గ్రీన్ టికెట్ వచ్చిన వాళ్ళు దాంట్లో నుంచి కూడా ముంబైలో ట్రయల్స్ తర్వాత బ్లూ టికెట్ అనేది ఇస్తారు 350 మందికి మాత్రమే. సో దేశవ్యాప్తంగా అన్ని 17 సెంటర్లలో ట్రయల్స్కి కొన్ని వేల మంది హాజరవుతారు అనుకుంటున్నాను నేను. దాంట్లో వచ్చి 350 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి బ్లూ టికెట్ అనేది ఇస్తారు. అయితే ఫ్రాంచైజెస్ మాత్రం 96 మంది ప్లేయర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. 6 ఫ్రాంచైజీలు 96 మంది ప్లేయర్స్ మాత్రం సెలెక్ట్ చేస్తారు. దీంట్లో ఏంటంటే ఒక గమ్మత్ ఏంటంటే ఏజ్ లిమిట్ లేదు. ఈవెన్ నేను కూడా పోయి ఆడొచ్చు. నాకు కనుక బ్యాట్ పట్టి చాలా కాలం అయింది, అయినా సరే నేను ఇంట్రెస్టెడ్ ఉంటే, ఫిట్గా ఉంటే వెళ్ళి ఆడుకోవచ్చు. నో ఏజ్ లిమిట్. ఈవెన్ పీపుల్ లైక్ మీ కెన్ ఆల్సో టేక్ పార్ట్. దెర్ ఈస్ నో అప్పర్ ఏజ్ లిమిట్ లేనే లేదు. అది దీంట్లో ఉన్న ప్రత్యేకత. ఎనీబడీ కెన్ గో. అండ్ దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆఖరి డేట్ ఎక్స్టెండ్ చేశారు 14th జనవరి లోపల. అంటే ఇంకా టైం ఉంది, ఇంకా మనకి టైం ఉంది, వారం 10 రోజులు టైం ఉంది. 14th జనవరి లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు ispl.t10.comకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుని మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడే అవకాశం వస్తుంది, ఐఎస్పీఎల్ ఆడే అవకాశం వస్తుంది. సో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్లేస్లోనే, ముంబై, కోల్కతా లాంటి ప్లేసెస్లో కూడా అన్ని చోట్ల మీకు ఈ అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు 11లో ఒక రూల్ పెట్టారు. ఏంటంటే అండర్ 19 ప్లేయర్ ఒకరు ఖచ్చితంగా 11లో ఉండాలి. అంటే దాన్ని బట్టి యంగ్స్టర్స్కి అవకాశం వస్తుంది. ఈ లీగ్ ద్వారా ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది టెన్నిస్ బాల్ క్రికెట్ ద్వారానే వాళ్ళు, ఈవెన్ మొహమ్మద్ సిరాజ్, ఈరోజు అద్భుతమైన సెన్సేషన్ క్రేజ్ మొహమ్మద్ సిరాజ్, వీళ్ళందరూ ఒక టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడిన వాళ్ళు. అక్కడి నుంచి దే గ్రాడ్యుయేటెడ్ టు క్రికెట్ బాల్ థింగ్. సో అదే రకంగా ఇక్కడ నుంచి మంచి టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. మన రీసెంట్గా మేము ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి కామెంటరీ చేసాం, అప్పుడు కూడా చూసాం కొంతమంది టెన్నిస్ బాల్ క్రికెటర్స్ని తీసుకొచ్చి ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఆడించారు. సో వాళ్ళకి టెన్నిస్ బాల్ క్రికెట్లో మీకు బిగ్ హిట్టింగ్ అలవాటు అవుతుంది. తర్వాత చాలా యాక్యురేట్గా బౌలింగ్ అంటే యార్కర్స్ చేయడం. ఎందుకంటే అక్కడ బాల్ స్పిన్ అవ్వదు, స్వింగ్ అవ్వదు, ఏమవ్వదు. యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ద రైట్ ప్లేస్, అదర్వైజ్ విల్ గెట్ హ్యామర్డ్. సో అందుకని అక్కడ టెన్నిస్ బాల్ క్రికెట్లో ఒక డిసిప్లిన్ అనేది అలవడుతుంది. అక్కడి నుంచి క్రికెటర్స్ ఎమర్జ్ అవుతారు మనకి. అందుకని ఈ లీగ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఏ రకంగా కూడా పోటీ కాదు, డెఫినెట్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ ఎంకరేజ్ సచ్ లీగ్స్. ఈవెన్ ఎంసీఏ, ముంబై క్రికెటర్స్ చెందిన ప్రెసిడెంట్ అమోల్ కాలే కూడా దీంతో వెరీ మచ్ ఇన్వాల్వ్. ప్లేయర్స్కి ఫ్రాంచైజీలు సెలెక్ట్ చేసుకున్న ప్లేయర్స్కి వాళ్ళకి మనీ కూడా లభిస్తుంది. 3 lakhs ప్రతి ఒక్కరికి ఫీజు ఉంటుంది. 3 లక్షలు మినిమం, 50 లక్షలు మ్యాక్సిమం ఫీజు ఉంటుంది. సో ప్లేయర్స్ ఆల్సో కెన్ ఎర్న్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ మనీ బై ప్లేయింగ్ జస్ట్ 1 week ఆఫ్ క్రికెట్. సో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది. సో ఈ లీగ్ని మనం 2 చేతులతో ఆహ్వానిద్దాం. ఖచ్చితంగా ఈ లీగ్ చాలా ఇంట్రెస్టింగ్. March 2 నుంచి March 9 వరకు జరుగుతుంది. సో మన రామ్ చరణ్ టీం, హైదరాబాద్ టీం ఈసారి గెలవాలి అని చెప్పి కూడా మనం కోరుకుందాం. రామ్ చరణ్ అభిమానులు కానీ, అలాగే మన హైదరాబాద్, మన తెలుగు అభిమానులందరూ కూడా వాళ్ళకి చీర్ చేద్దాం. సో లెట్ us hope. విన్నర్కి 1 crore rupees ప్రైజ్ ఉంది, రన్నర్అప్కి 50 లక్షల ప్రైజ్ మనీ ఉంది. సో డెఫినెట్గా ఒక మంచి డెవలప్మెంట్, ఇండియన్ క్రికెట్లో ఒక మంచి డెవలప్మెంట్. వీ హ్యావ్ టు బి అప్రిషియేటివ్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్. రవి శాస్త్రి వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో మనకి మళ్ళీ ఒక మంచి మనకి బ్రాడ్కాస్ట్ ఎవరో తెలియదు ఇంకా. ఐ ట్రై టు కాంటాక్ట్ దోస్ పీపుల్, కానీ వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ కాలేదు. ఐ థింక్ బ్రాడ్కాస్ట్ కూడా ప్రకటిస్తారు, లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. సో ఈ మ్యాచ్లు కూడా మనం సాదాగా చూసేద్దాం, సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు, సాదాగా చూసేద్దాం అండ్ ఎంకరేజ్ చేద్దాం. దీని నుంచి మనకి ఎందుకంటే టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. ఐపీఎల్కి నెక్స్ట్ స్టేజ్ వీళ్ళకి ఐపీఎల్ అవుతుంది కాబట్టి ఇట్స్ గుడ్ ఇనిషియేటివ్ కదా.